నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది, బ్రహ్మదేవపుత్ర, మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలుండవు. జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యం సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనం సౌభాగ్యం, సరస్వతీదేవి వలన విద్యలు కలలు ప్రాప్తిస్తుంటాయి. శ్రీలక్ష్మిలోని శ్రీ అనే అక్షరాన్ని, సరస్వతిలోని సా అనే అక్షరాన్ని, పార్వతీదేవిలోని తి అనే అక్షరాన్ని బీజాక్షరాలుగా జతచేసి ఓం శ్రీ సతియే నమః అనే మంత్ర సృష్టికి కారణం నువ్వే అయ్యావు అని చెప్పింది లక్ష్మీదేవి. ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది. అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది లక్ష్మీదేవి. అలా లక్ష్మీదేవి చెప్పిన మాటలతో జగన్మాతలు ముగ్గురు సమానమేనని, వారిలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని లెక్కించడం అవివేకమని గ్రహిస్తాడు నారదుడు. అంతేకాకుండా శ్రీ సతియే నమః అనే మంత్రం యొక్క గొప్పతనాన్ని కూడా